హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ కళ్యాణి గౌడ్. చాలా రోజులు అవుతుంది వీడియో అప్లోడ్ చేయక. నేను మీకు ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను మా పొలం నాటేసినప్పుడు. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను కదా. పొలం నాటేసాము, ఇప్పుడు ఆ పంట చేతికి వచ్చింది, కుప్ప కొట్టాము, వడ్లు ఇంటికి వచ్చాయన్నమాట. ఆ ప్రాసెస్ ఎలా జరిగింది ఏంటనేది మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేను వీడియో తీసి పెడుతున్నాను అనమాట. ఇప్పుడు ఇది స్టార్టింగ్ ఫస్ట్ నాటేసినప్పుడు అనమాట. నేను కూడా వేసాను ఆ రోజు కొద్దిసేపు. సో అలా మంచిగా నాటేసాక మా పొలం చూడండి మంచిగా పండింది. ఇలా ఉన్నదన్నమాట. చాలా మందికి తెలియదు కదా, నేను ఒకసారి అట్లా ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూపిద్దాం అన్నట్టు వీడియో తీసాను అనమాట మా పొలం దగ్గర. సో మొత్తం మా పొలం కోసాము, కోసి ఆరబెట్టాక మళ్ళీ కుప్పేస్తున్నాం అనమాట. నైట్ పూట ట్రాక్టర్ వచ్చి తొక్కిపోతా అన్నది మొత్తం. సో అందువల్ల మేము కింద పట్టాలేసి, ఇదివరకు కళ్ళం చేసేది, ఇప్పుడు కళ్ళం ఎవరు చేయట్లేదు కదా, పట్టాలేసి దాని మీద కుప్పేసినాము. కుప్పేసాక నైట్ పూట ట్రాక్టర్ వచ్చి మొత్తం తొక్కి పోయింది అన్నమాట. సో నైట్ పూట కాబట్టి తొక్కింది, నేను వీడియో తీయలేదు. సో మా నాన్న మొత్తం ఒక దగ్గరికి వేస్తుండే, వాళ్ళందరూ తీసుకొచ్చి అందిస్తుంటే సో వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోయారు కూలోళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయాక మా డాడీ అంతా దగ్గరకు సెట్ చేసి ట్రాక్టర్ ఆయనకి చెప్పారనమాట. అతను నైట్ 9కి వస్తా అని చెప్పేసి అన్నారు. సో మేము వెళ్ళిపోయాము. 9కి వచ్చి ట్రాక్టర్ దొక్కాక ఎర్లీ మార్నింగ్ కూలోళ్ళు మళ్ళీ వచ్చారు. వచ్చి మొత్తం వెళ్తున్నారనమాట. అంటే వరి గడ్డి కట్టాలి కదా, మొత్తం రెల్లుతారు. కొంతమంది రెల్లుతారు, కొంతమంది కట్టలేస్తున్నారు, మొత్తం ప్రాసెస్ చేస్తున్నారు అనమాట. నేనేమో పక్క నుండి వీడియో తీస్తున్నాను.
గడ్డి మోపులు మొత్తం కట్టడం అయిపోయాక మొత్తం వడ్లన్నీ ఒక దగ్గరికి చేర్చుతున్నారన్నమాట. గడ్డి మోపులు మొత్తం కట్టి మొత్తం ఒక పక్కకు పెట్టాక వడ్లు మొత్తం ఒక దగ్గరికి వేసి తూర్పాలు పోతున్నారు. సో తూర్పాలు పోయడానికి గాలి రావట్లేదనేసి ఎక్కువ రాదు కదా, అందువల్ల ట్రాక్టర్ ఫ్యాన్ పెట్టేసి తూర్పాలు పోస్తున్నారు అనమాట. చూడండి, ఇద్దరు తూర్పాలు పోస్తున్నారు, మిగతా వాళ్ళు అటు ఎప్పటికప్పుడు తాళంతా ఊడుస్తున్నారు. ఆ ఫ్యాన్, ట్రాక్టర్కున్న ఫ్యాన్ చూడండి, మామూలు తిరిగినట్టు తిరుగుతుంది, కానీ అది చాలా స్పీడ్ తిరుగుతుంది, కానీ వీడియోలో మాత్రం అలా కనిపిస్తుంది అనమాట. సో మొత్తం తూర్పాలు పోయడం అయిపోయాక మళ్ళీ అవన్నీ బస్తాలో పోసి ట్రాక్టర్లో వేసుకొని పోతాం అనమాట ఇంటికి. చూడండి, ఫ్యాన్ చూడండి తిరిగినట్టు తిరుగుతుంది, కానీ ఎంత స్పీడ్ తిరుగుతుందో వీడియోలో మాత్రం అలా కనిపిస్తుంది కదా మీకు. సో తూర్పాలు పోయడం అయిపోయాక అన్ని వడ్లు మొత్తం ఒక దగ్గర పోసి మొత్తం బస్తాలకు ఎత్తడానికి రెడీగా ఉన్నారు. అంతకు ముందు నేను ఫస్ట్ ఇంటి ఆడబిడ్డని కదా, ఫస్ట్ నేను కొబ్బరికాయ గంట కొట్టి అగరబత్తులు వెలిగించి నేను ఒక 3 చాటలు అంటే 3 బేషన్లు బస్తాలు పోతే తర్వాత వాళ్ళు ఎత్తుతా అని చెప్పారు. అందువల్ల నేను కొబ్బరికాయ కొడదామనేసి అక్కడ అగరబత్తి వెలిగించి బాగా గట్టిగా దండం పెడతాను. ఎక్కువ బండాలని కాదు, మంచిగా ఇంటికి ప్రశాంతంగా చేరుకోవాలని. ఎందుకంటే సో నేను అగరబత్తి వెలిగించి ఆ పక్కనే పెట్టమంటే ఆడే పెట్టాను. పర్వాలేదు ఏం కాదని చెప్పేసి అన్నారు. వడ్లు కదా కొంచెం భయపడ్డా ఆడ పెట్టాలంటే. తర్వాత కొబ్బరికాయ కొట్టి వాళ్ళందరూ రెడీగా బస్తాలు ఇంటి పక్కన పెట్టుకొని ఉన్నారు. ట్రాక్టర్ అతను కూడా ట్రాక్టర్ తీసుకొచ్చి ఆడ పెట్టాడనమాట. ఆ బస్తాలు వడ్ల బస్తాలు మొత్తం ట్రాక్టర్లో వేసి అవి ఇంటికి తీసుకెళ్తాము. 4 పుట్లు అయినాయండి వడ్లు. 4 పుట్లు అంటే 32 బస్తాలు అనమాట. సో 32 బస్తాలు మేమే వాడుకుంటాం, ఇంట్లోకి బియ్యం పట్టించుకొని మేమే వాడుకుంటాం అనమాట. అమ్మ ఎక్కువ శాతం అసలు అయితే. సో కొబ్బరికాయ వడ్లు అయిపోయాక వాళ్ళు అంటున్నారు, బస్తాలో ఒక 3 బేషన్లు పోయామని చెప్పేసి అన్నారు. అందువల్ల ఎత్తుతున్నాను అనమాట. 3 చాటల వరకు ఎత్తి అలా పోయాలి బస్తాల పోతే మిగతా తర్వాత వాళ్ళు ఎత్తుకుంటా అన్నారు. ఎత్తి మూటలు కట్టి ట్రాక్టర్లు వేసారనమాట. సో వరి పంట వేసిన కాంచి అయిపోయేదాకా నేను మీకు వీడియో తీసి పెట్టాను. అంతకుముందు నాటేసిన వీడియో కూడా పెట్టాను కదా. సో ఇప్పుడు వడ్లు ఇంటికి వచ్చినవి కూడా వీడియో పెడుతున్నాను అనమాట. అంటే మెమరీ కోసము నేను వీడియోస్ పెడుతున్నది. నా వీడియోస్ అన్నీ కూడా అంతే ఉంటాయి అన్నమాట. నాకు మెమరీస్ గుర్తుండాలని చెప్పేసి పెడతాను అనమాట. సో ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
వెళ్ళే ముందు ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటా అని చెప్పేసి అంటున్నా. వాళ్ళందరూ నవ్వుతున్నారు. నేనే ఏం పర్లేదు, మనకి మెమొరబుల్గా ఉంటుంది, మెమొరీ లాగా గుర్తుంటుంది మంచిగా, ఏం పర్వాలేదు అందరు నిల్చోండి నేను వీడియో తీస్తానని చెప్పేసి అంటున్నాను అనమాట. సో వాళ్ళందరితో ఒక సెల్ఫీ వీడియో. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.